సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నారు. 2024 ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న ఆమంచి కృష్ణమోహన్ ఈరోజు హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే నియోజకవర్గ పరిస్థితి ఏంటి, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి? సాధారణ పరిపాలన కానీ పాలిటిక్స్ ఏం జరగట్లా గత 4 సంవత్సరాల నుంచి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కర్ణం బలరాం అనే వ్యక్తి 2019లో టీడీపీలో గెలిచి అధికార పార్టీ అయినటువంటి వైసీపీలో చేరాడు. చేరి కేవలం అక్రమంగా డబ్బులు సంపాదించడం అనే కార్యక్రమం మీద పెట్టుకున్నాడు తప్పితే, తనకి ఓట్లు వేసినటువంటి పార్టీని వైసీపీలో ఉన్నందువల్ల ప్రొటెక్ట్ చేయలేడు. అంటే తనకు ఓట్లు వేసింది తెలుగుదేశం వ్యవస్థ అని, వైసీపీ పార్టీలోకి అధికారం ఉందని కదా వచ్చానని తను ఎగనెస్ట్గా ఉన్నాడు. 19లో ఈ వ్యవస్థ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది, వాళ్ళు కలవరు, ఇతను కలుపుకునేదానికి లేదు. అంటే రాజకీయ పార్టీల పరంగా అతను డిటాచ్ అయిపోయాడు 4 ఇయర్స్ నుంచి. ఇంకా అతనికి కావాల్సిందేంది, పబ్బం గడుపుకోవటానికి 4 సంవత్సరాలు కొంతమంది బ్రోకర్లు అంట పెట్టుకొని డబ్బులు చేసే కార్యక్రమం చేశాడు. అందువల్ల ఇక్కడ రాజకీయం అనేది కానీ సాధారణ పరిపాలన కానీ 4 ఇయర్స్ నుంచి లేదు. ఇది కర్ణం బలరాంకి సంబంధించిన వ్యవహారం. అయితే ఇందులో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, తెలుగుదేశం అని ఇంకొక ప్రముఖ రాజకీయ పార్టీ ఉంది కదా, మెయిన్ అపోజిషన్ పార్టీ స్టేట్లో ఉంది. ఇక్కడ చీరాల్లో కూడా ఒక ఇన్ఛార్జిని పెట్టారు 2.5 ఇయర్స్ బ్యాక్, కొండయ్య గారిని. ఈ కర్ణం బలరాం గారు ఏదైతే 4 సంవత్సరాల నుంచి అరాచకంగా దోపిడీ కార్యక్రమానికి తెరదీసి 1000-1200 ఉండేదండి ట్రాక్టర్స్గా, 500 ట్రాక్టర్లు తిరిగి బ్రతుకుదేరు. ఇక్కడ కొంచెం మెరగ్గా ఉండే పొలంలో ఓ 10 ట్రక్కులు, 50 ట్రక్కులు, 100 ట్రక్కులు భూమి యజమాని అమ్ముకుంటే 100-200కి ఇస్తారు. ఆ ట్రాక్టర్ ఓనర్ తీసుకెళ్ళి కూలీలను పెట్టి కొట్టించుకొని ఈ టౌన్లోనో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంటే అమ్ముకుంటారా, ఈ బేల్దారి మేస్త్రులు మీడియేషన్ చేస్తుంటారు. ఇది ఇక్కడ బ్రతుకుదేరు. రాగానే దీన్ని అడ్డంగా నరికేసి పోలీసుల చేత కేసులు పెట్టించి టైర్ బండ్లను ఆపేసి మొత్తం తనకు సంబంధించినటువంటి కొంతమంది బ్రోకర్లు పెట్టుకొని నైట్ మాత్రమే ఒక 25-30 ట్రాక్టర్లతోటి అక్రాస్ ద కాన్స్టిట్యున్సీ ఇసుక తోలాడు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ అని చాలా ఫేమస్. అది మా చీరాల కాన్స్టిట్యున్సీలో నుంచి పాస్ అనేవి బంగాళాఖాతంలో కలుస్తుంది, డ్రైన్ అది. దాని కట్లన్నీ కొట్టేశారు. విచిత్రం ఏంటంటే, రేపటి రోజున సాధారణమైన వరదలు వచ్చినా మీకు ఈపురపాలెం డౌన్ నుంచి ఉన్నటువంటి తోటవారిపాలెం, బుర్లవారిపాలెం, వాడరేవు, పిట్టువారిపాలెం, అలానే గవనివారిపాలెం ఇవన్నీ ఖచ్చితంగా మునిగిపోతాయి. కావురువారిపాలెంలో పార్ట్ అది కొంచెం మెరగ్గా ఉంటుంది కాబట్టి అసలు ఎవరు ఇది కాదు ఇదని అడిగే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే పోలీసులను కూడా భాగస్వామ్యం చేసుకున్నాడు. చీరాల రూరల్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తే నైటు ఈ బ్రోకర్లు వీళ్ళంతా కలిసి ఎవరన్నా వచ్చి ఆపుతారేమో అని చెప్పి పెట్రోలింగ్ చేసేవాళ్ళు ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్కి. అలానే చీరాల చరిత్రలో ఎప్పుడు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పేదల బియ్యం దగ్గర ఎమ్మెల్యేస్ పాయింట్ ఉంటుంది ఇక్కడ, రైస్ 2 కాన్స్టిట్యున్సీస్కి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. పర్చూరు అని చీరాల 245 రేషన్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద తయారు చేసి వాళ్ళ పిఏని పెట్టుకొని ఆర్గనైజ్ చేయడానికి 2 బ్రోకర్లను పెట్టి అందరూ రేషన్ షాప్ డీలర్ల ద్వారా, రేషన్ షాప్ డీలర్లు ఆల్మోస్ట్ ఒక హోదా గల్లాలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళని బ్రోకర్ల కింద మార్చేసి 7-8-9 రూపాయలకి కేజీ బియ్యం పేదల దగ్గర కొని టార్గెట్ పెట్టి, నువ్వు 125 బస్తాలు ఈ నెల ఇవ్వాలి, నువ్వు 175 ఇవ్వాలి, టార్గెట్ ఫిక్స్ చేసి ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచే లిఫ్ట్ చేసి ప్రతి నెల లక్షల రూపాయలు, కనీసం 70-80 లక్షల రూపాయలు దోసుకునే కార్యక్రమానికి. అంటే రేషన్ షాప్ డీలర్ని బ్రోకర్ల కింద మార్చేసి 7-8 రూపాయలకు కొని 30-35 రూపాయలకి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ఇది కాక ఎప్పుడూ లేనటువంటి ఇల్లీగల్ హయ్యెస్ట్ గంజాయి కన్జంప్షన్ ఇక్కడ చీరాలకు అసలు ఆ పదమే తెలియదు. రైల్వే స్టేషన్ దగ్గర ఎవరి నుండి పిచ్చోళ్ళు తాగేవాళ్ళు మా చిన్నతనంలో. వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు రీచ్ అవ్వదు. ఇవాళ దండుబాట వెస్ట్రన్ సైడు వస్తుంది కాన్స్టిట్యున్సీ మొత్తం. దండుబాట చీకట పడితే ఈ కుర్రాళ్ళతోటి అందరితోటి కోలాహలంగా ఒక రకమైనటువంటి వికృతమైనటువంటి వాతావరణం. అలానే తూర్పున కుందేరు,
చీరాల వేటపాలెం ప్రాంతాల్లో. తల్లిదండ్రులు ఆఖరికి గంజాయి తాగటాన్ని అరికట్టమని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి. ఇది కాక ప్రతి సంతకానికి, ప్రతి పోస్టింగ్కి, ఈవెన్ వాలంటీర్ని ఎవరినైనా తనకు నచ్చిన వాళ్ళు తీసేసి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవాలన్న డబ్బులు. పారిశుద్ధ్య కార్మికులను అయితే దళితులను ఒక 50 మందిని తీసేసి కర్ణం బలరాంకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళని వాళ్ళ ఊరిలో నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళు పనికిరారు, పారిశుద్ధ్యం నిర్వహించరు, ఆ డబ్బులు కూడా వీళ్ళే తీసేసుకునేటటువంటి పరిస్థితి. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే చీరాల నియోజకవర్గంలో ఎక్కడ సర్పంచులు లేరు. సర్పంచుల ఎలక్షన్స్ జరగలే ఎక్కడ. 175 నియోజకవర్గాల్లో సర్పంచులు లేని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఒక చీరాల. మండల ప్రెసిడెంట్లు కూడా లేరు. ఓన్లీ స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి వాళ్ళ అకౌంట్లోకి పేపర్ మీద వర్క్ జరిగినట్టుంటుంది, అడ్డగోలుగా దోషించారు. ఇలా చీరాల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉందనే దానికి అసలు రాజకీయమే లేదు ఇక్కడ, ఓన్లీ దోపిడీ ఉంది. అలానే పరిపాలన అంటారా, ఈ అధికారులను పెట్టుకొని అక్రమమైనటువంటి అధికారులని ఎంఆర్ఓ ఆఫీసులో ఏదైనా విలువ కలిగిన భూమి ఉంటే పాస్బుక్లో ఏదైనా చిన్న కరెక్షన్ చేయాలంటే ఆ భూమి విలువను బట్టి ఒక బ్రోకర్ ఉంటాడు ఆఫీసులో కూర్చొని, వాడు వాళ్ళ పిఏకి చెప్తే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ రేటు ఏదైతే నిర్ణయిస్తారో అది జమ చేసి తీసుకునే పరిస్థితి. టోటల్ సిస్టమైజ్ చేశారు. అవినీతి అనేదాన్ని ఇంకెవ్వడు ఏం మాట్లాడేదానికి లేదు. పోలీసులు ఏకమైపోయారు, అధికారులు. ఒక్క మున్సిపల్ కమిషనర్స్ మాత్రం ఉండలేక 5-6 మారారు. 6 కమిషనర్లు ఈ 3.5 సంవత్సరం కాలంలో వెళ్ళిపోయారు. ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయించిన ఆయనే మళ్ళా రామచంద్రారెడ్డి అని అతను బతిమలాడి తెచ్చుకున్నారు. బట్ అతను పారిపోయాడు. ఎవ్వరూ లేరు. అంటే ఇక అధికారం కానీ ఇక్కడ రాజకీయం అనేది చీరాల్లో శూన్యం. ఈ మెయిన్ అపోజిషన్ అనేది కూడా కర్ణం బలరాంకి భయపడో లేకపోతే తెలుగుదేశం నేపథ్యం ఉంది కదా, ఇది మనకి నేనుంది తెలుగుదేశం కదా, నాకేమన్నా ఇబ్బంది వస్తుంది సీటుకి అని చెప్పి మొహమాటంతో ఒక్క మాట మాట్లాడలేదు. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం రాజకీయం కానీ వైసీపీ పేరుతోటి కర్ణం బలరాముడు వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయం కానీ పరిపాలన కానీ ఏమీ లేదు, శూన్యం ఉంది. ఆ రాజకీయ శూన్యత నుంచే నేను కంటెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చారు, మీరు ఒక పార్టీ పెట్టారు, ఇండిపెండెంట్గా గెలిచారు, ఆ తర్వాత టీడీపీలో కలిశారు. ఆ టీడీపీలో గెలిచిన తర్వాత టీడీపీలో గెలవలేదు, ఇండిపెండెంట్ గెలిచాను. ఇండిపెండెంట్లో గెలిచి టీడీపీలో పార్టీని మెర్జ్ చేశారు. మెర్జ్ ఏం చేయలేదు. 2014లో మీరు గెలిచింది లేదు, మెర్జ్ అవ్వలేదు, అసోసియేట్ మెంబర్ నేను. ఓకే, మీరు 2014లో ఇండిపెండెంట్గా గెలిచారు, టీడీపీతో కలిసి పనిచేశారు. ఎథికల్లీ జాయిన్డ్ ఇన్ టీడీపీ, ఐ అగ్రీడ్, బట్ ఇట్ ఈస్ నాట్ మెర్జ్డ్ ఇన్ టీడీపీ. ఓకే, మీరు ఇండిపెండెంట్గా గెలిచినప్పటికీ టీడీపీతో కలిసి పనిచేశారు. 2019 వచ్చేసరికి మీరు వైసీపీ నుంచి పార్టీ మీరు పార్టీ పెట్టి టీడీపీని సపోర్ట్ చేశారు, టీడీపీతో పాటు కలిసి ప్రయాణం చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చారు, వైసీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ వేవ్ ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు ఓడిపోయారు? అసలు ఇక్కడ ఎలక్షన్ ఎక్కడ జరిగింది? 2019లో ఒక ఎస్పీ కర్ణం బలరాంకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని, సరే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని, కోయ ప్రవీణ్ అనే ఎస్పీని ఇక్కడ పెట్టి ఒక రిసార్ట్లో పోలీసులు మొత్తానికి ఖాళీ చేయించి ఇక్కడ పెట్టుకొని 42 మందిని పాత కేసులు ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదో నా అనుచరులందరినీ అందులో సంబంధం లేని కేసుల్లో ఒక మండలానికి ఇంకొక మండలం, టౌన్ వాళ్ళని రూరల్ వాళ్ళని వేటపాలెం, ఇలా రకరకాల కేసులు పెట్టేసి రిమాండ్కి పంపించారు. డైరెక్ట్గానే మాకు ప్రెషర్ ఉంది, మేము వచ్చిందే దీనికోసం. డైరెక్ట్గా ఎస్పీనే నాతో చెప్పాడు కోయ ప్రవీణ్. నేను ఓల్డ్ ప్రకాశం ఆఫీస్కి వెళ్తే ఎలక్షన్ జరగలేదు. ఈవెన్ పోలింగ్ రోజు కూడా 65 మంది ఏజెంట్లని పోలీసులు వెళ్ళి లాక్కొచ్చి 1 టౌన్ స్టేషన్లో కూర్చోబెట్టారు. 2 days ముందు సిద్ధార్థ కౌశల్ అని అతను ఎస్పీని, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో సునీల్ అరోరా గారికి అనేకసార్లు రిప్రజెంట్ చేస్తే 1.5 day ముందు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఎలక్షనే జరగలేదు, వికృతంగా పోలీసులే చేసుకున్నారు. అడ్డగోలుగా డబ్బులు వెచ్చలివిడిగా వాళ్ళే పంచుకొని మా వాళ్ళని ఎక్కడ బయట తిరగనీయకుండా, నేను ఒక్కడిని తప్పితే ఎవరు తిరగలేదు. ఆ భయంతో లోకల్ బాడీస్ పెట్టలేదు, ఓడిపోతాం డిపాజిట్లు రావని చెప్పి. అంతే. 2019 ఎలక్షన్ జరగలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ టైపు ఎలక్షన్ జరిగింది. ఎందుకు 2024లో మీకు వైసీపీ నుంచి సీట్ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? నాకు ఇవ్వకపోవటం అంటే నేను డిఫీట్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడంతో
పార్ట్ ఆఫ్ అడ్జస్ట్మెంటు నాకు పర్చూర్ అని వాళ్ళు ఇంక వేరే ప్రాంతం వెళ్ళాలనేది జగన్ గారు నాకు చెప్పింది. చీరాల ఒక బీసీని పెడతానని చెప్పారు. ఎప్పుడైతే నేను పర్చూరు వెళ్ళిన తర్వాత నేను పర్చూరులో కంటిన్యూ అయ్యే క్రమంలో ఇక్కడ బీసీని పెట్టలేదని నాకు అనిపించిందో అప్పుడు నేను పార్టీకి జగన్ గారు రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రిలీవ్ చేయమని చెప్పి అడిగి అక్కడి నుంచి నేను చీరాల్లో కంటెస్ట్ చేయడం జరిగింది. అంటే 2019లో ఎప్పుడైతే మీరు వైసీపీలో చేరారో, వైసీపీ నుంచి పోటీకి దిగారో, అప్పుడు చంద్రబాబు నాయుడిని, ఆయన సామాజిక వర్గాన్ని డైరెక్ట్గా బాహటంగా తిట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తిట్టలేదు, ఎనలైజ్ చేశాను. ఒక కులం రాజకీయ పార్టీ ముసుగులో ఎలా సమాజానికి నష్టం చేస్తుంది అనేదాన్ని నేను ఎనలైజ్ చేసి చెప్పాను. తిట్టడం వేరు, ఉన్న పరిస్థితిని సమానంగా. ఆమంచి కృష్ణమోహన్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడిని కానీ ఆయన కులాన్ని కానీ పేరుతోటి మాట్లాడిన తర్వాతే కొడాలి నాని కావచ్చు, మిగిలిన నాయకులంతా కూడా నోరెత్తి మాట్లాడగలుగుతున్నారు అనేది ప్రస్తుతం రాజకీయ నాయకులు. చంద్రబాబు నాయుడుది కాదులే, అందరిది. చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కొన్ని కోట్ల మంది నా కులం. అలానే నాకు కూడా ఒక కులం ఉంటుంది, మీకు ఒక కులం ఉంటుంది. నా ఒక్కరిది కాదు, మీ ఒక్కరిది కాదు. అసలు ఆ భావనే తప్పు. చంద్రబాబు నాయుడు కులం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ బిలాంగ్స్ టు కమ్మ కమ్యూనిటీ. ఐఎమ్ కాప్, సింపుల్. అంతేగాని ఆయన ఒక ఇండివిజువల్ పర్సన్గానే, ఒక పార్టీ అధినేతగానే ఒక సోషల్ పర్సెప్షన్ తోటి సమాజాన్ని చూడాలి తప్పితే నేను పలానా కులపడిని, నేను కృష్ణమోహన్ కాపు, ఇది తప్పు. సో దాన్నే మీరు విభేదించానంట. ఎస్. మరి వైసీపీని నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనే సాహసం ఎందుకు చేయలేదు? సాహసం చేయకపోవటం ఏం కాదు. నాకు చంద్రబాబు నాయుడైనా జగన్ గారైనా ఎవరైనా ఒకటే. నాకు అక్కడ ఇచ్చి రెస్పెక్ట్ చేశాడు కదా. ఉండమని చివరి నిమిషం దాకా ఇడపలపాయలు అనౌన్స్ చేసే టైంలో కూడా పర్చూరులో ఉండమని చెప్పి ఆయన స్వయాన వాళ్ళ ఇంటి నుంచే చేసినప్పుడు మనకు అంత గౌరవం ఇచ్చినప్పుడు మళ్ళా సరే చీరాల్లో నేను చెప్పింది జరగలేదు, అది ఒక డిఫరెంట్ పాలిటిక్స్. నేను దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం, జస్టిఫై చేయటం కోసం నేను జగన్మోహన్ రెడ్డిని నేను క్రిటిసైజ్ చేయలేదు తప్పితే, అంతేగాని భయమో లేకపోతే పాలిటిక్స్లో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం నాకేముందని. నేను ఉండేది ఎస్సీ కాలనీ పక్కన, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. నేను నా జీవితంలో భయం అనేది తెలియదు. మీరు చెప్పిన మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ మీ నియోజకవర్గంలో మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అసలు నా చీరాల నియోజకవర్గంలో నా సామాజిక పరమైనటువంటి ఓట్ బ్యాంక్ అసలు లేదు. 5% ఉంది. ఆ 5%లో ఈసారి అబోవ్ 90% నాకు సపోర్ట్ చేస్తుంది. మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించినంత వరకు దళితుల నుంచి కొంత వ్యతిరేకత మీ మీద ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి, ఎంతవరకు వాస్తవం? అసలు బేసే దళితులు కదా నేను, లేకపోతే నేను క్యాండిడేట్ని ఎలా అవుతాను? నాకు సాలిడ్గా వచ్చేది ఫిషర్మెన్, ముస్లిం, ఎస్సీస్లో బోత్ కమ్యూనిటీస్ మేజరు మా కమ్యూనిటీ, ప్లస్ బీసీల్లో కూడా వేవర్స్లో వాళ్ళిద్దరికి పోటాపోటీగా నాకే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఓట్లు వస్తాయి దేవంగ పద్మశాలి నుంచి. అలాంటప్పుడు అసలు ఇక్కడ కులం అనే దానికి అవకాశం లేదు. నేను అన్ని కులాలని అడ్రస్ చేశాను. వాళ్ళ వృత్తిపరంగా అందరు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు. ఇంకా చిన్న సన్నకారు కులాలు, చేతి వృత్తులకు సంబంధించినవి అందరూ నాతో చాలా బాగుంటారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతోటి ఆమంచి కృష్ణమోహన్ తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసుకున్నారు. పేదలకు ఎక్కడా కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదు అని విమర్శిస్తుంది మీ ప్రతిపక్షం. ఏమన్నా చీచి తప్పమ్మది. అసలు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం, నాకు అసలు ఏ వ్యాపారం లేదు, ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ తప్పితే. నేను 7,000 పట్టాలు నా టోటల్ టెన్యూర్లో పట్టాలు ఇచ్చి నేను ఇళ్ల నిర్మాణం కూడా చేసి ఇచ్చాను. ఆ కాలనీస్ ఉన్నాయి, 23 కాలనీస్ ఉన్నాయి, 17 కాలనీస్, 7,000 పట్టాలు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారము మీరు అణువణువు తిరిగి ఎతకండి. ఓన్లీ నేను కట్టించిన కాలనీలే ఉంటాయి ఈ నియోజకవర్గంలో. ఈవెన్ నేను మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఫస్ట్ యానాదులకు 1,200 ఇల్లు కట్టిస్తాను. తర్వాత కంటిన్యూషన్ ఎవరు నా దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకున్నా తర్వాత నేను ఎమ్మెల్యే అవుతాను కాబట్టి ఇంకా మెరుగైనటువంటి సర్వీసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసో లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రివ్యూ పెట్టించి కలెక్టర్ గారి ద్వారానో లేకపోతే లోకల్లో ఉన్నటువంటి అధికారుల ద్వారానో పంపిణీ చేసి నేను ఇల్లు కట్టించాను తప్పితే ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు అసలు ఆ పదవే నాకు తెలియదు. మీరు గెలిస్తే ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తాను, ఇసుక ఇస్తాను అని చెప్తున్నారు. ఎస్, బట్ ఇసుక దందా చేసేదే ఆమంచి కృష్ణమోహన్. ఉచితంగా ఇసుక ఏంటి ఏమైనా చేస్తారంటున్నారు. 1,000 రూపాయలు ఉంది కదమ్మా. 2019 వరకు నేను
ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ కాన్స్టిట్యున్సీలో 3 లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మంది ఓటర్లు. 2019 నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేసే రోజుకి ఇక్కడ ఇసుక ఎంత ఉంది? 1000 నుంచి 1200. అదే రేటుకి నేను ఇక్కడ 500 ట్రాక్టర్లను తోలుకోమని వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ క్వారీలో అతను 100-200కి ఇస్తాడు, ఇతను ట్రాన్స్పోర్టేషన్ 700, ఆ కొట్టుడు కూలి ఒక 100-150 రూపాయలు, మ్యాక్సిమం 200. ఇదే రేట్ ఇక్కడ. తరతరాల నుంచి ఇదే కల్చర్. ఇక్కడ 10 రూపాయలకి కూడా ఇసుక ట్రాక్టర్ దొరికింది నా చిన్న వయసులో. ఇప్పుడు 2019 హయ్యెస్ట్ 1200 ఎలక్షన్ రోజుకి. ఈరోజు 4-5 వేలు. ఇక్కడ ఇసుక అనేది బ్రతుకు తెరువు వ్యాపారం, అక్రమ వ్యాపారం కింద మార్చారు ఇప్పుడు వీళ్ళు వచ్చి. అది దందా చేస్తుంది మీరే అని ఆరోపిస్తున్నారు. ఎట్లా ఇప్పుడు 1000 రూపాయలకి వస్తే అందులో ఏమొస్తుంది? 500 ట్రాక్టర్లు తోలుకుంటే 500 ట్రాక్టర్లో ఒక ట్రాక్టర్నా నాది ఉండాలి కదా. నా అనుచరులు ఏమన్నా పేదవాళ్ళు ఎవరైనా 5-10 ఉంటే ఉండుండొచ్చు, కానీ నాకు లీగల్ క్వారీయింగ్ కానీ ఇల్లీగల్గా చేసే ట్రాక్టర్స్తో అసోసియేషన్ ఏందో మీరు 1,00,000 మందిని విచారించండి స్పెసిఫిక్గా. ఒక్కరు చెప్పినా నేను ఐ కెన్ కమిట్, నాకు అసలు సంబంధమే లేదు. వీళ్ళందరినీ నేను ఎలో చేస్తాను గత 20 సంవత్సరాలు. ఎందుకంటే బ్రతుకు తెరువు ఇక్కడ. చేనేత ఎట్లనో, మత్స్యకారులు ఎలానో, చిన్న చిన్న హోల్డింగ్స్ కలిగిన రైతాంగం ఎలానో, ఆటోలు ఎలానో, ఇసుక మీద ఆధారపడే వాళ్ళు కనీసం 5-6 వేల మంది ఉంటారు ఇక్కడ. గత 10 సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా చేసిన కాలంలో చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? అసలు అన్ని సెక్టార్స్ని నేను స్టేట్లో అన్ని డిపార్ట్మెంట్లలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచడం జరిగింది. శానిటేషన్ పేదలకు సంబంధించి, సామాన్య ప్రజలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ముడిపడిన అంశం. వీఆర్ నెంబర్ 1 ఇన్ శానిటేషన్. పిన్ పాయింట్ ప్రోగ్రామ్ తోటి నేను 6 సంవత్సరాలు పారిశుద్ధ్యం మీద ఫోకస్డ్గా చేస్తే మోడీ గారు స్వచ్ఛ భారత్ 2014లో తీసుకొస్తే, అంతకుముందు 5 ఏళ్ళు నేను ఈ పిన్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టినందువల్ల డిఫాల్ట్గా మాకు కంటిన్యూషన్ 5 years స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి అవార్డు వచ్చింది చీరాల్లో. అదొక చరిత్ర. చీరాల్లో పారిశుద్ధ్యం పేదలుండే ఏరియాల్లో వాళ్ళకి అవగాహన కల్పించి, అలానే రోడ్ల విస్తరణ. చీరాల అనేది ట్రేడింగ్ సెంటర్. నిత్యం 50,000 మంది పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్, రకరకాల అవసరాలు, వ్యాపారాలు, చదువులు, ఆరోగ్యం, ఇంకా హోల్సేల్ కూరగాయల మార్కెట్, ఆక్వా, రకరకాలుగా వస్తుంటారు. ట్రాఫిక్ నియంత్రించాం. అలానే హయ్యెస్ట్ హౌసింగ్ కాలనీస్ ఆ 10 yearsలోనే వచ్చినాయి. అలానే 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక పుల్లాయిపాలెం లిఫ్ట్ ఇరిగేషను శాంక్షన్ అయింది, టెండర్ కూడా ఫైనలైజ్ అయింది. కానీ ఈ 5 years 10 yearsలో దాని మీద రాయి కూడా పెట్టలేదు. కానీ అది కూడా ఏంటంటే 100% అయ్యేది. ఎక్సెప్ట్ దట్ ఒక 1,200 ఎకరాలు తప్పితే మిగిలిన అన్ని ఎకరాలకి ఒక చెక్ డ్యామ్ కట్టాం, 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ శాంక్షన్ చేసాం. ఇలా రైతు వారికి కానీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 147 ఎలిమెంటరీ యూపీ హై స్కూల్స్ ఉంటాయి. అన్నిటికీ ఈ నాడు నేడుకు ముందే కాంపౌండ్ వాల్స్ కానీ, టాయిలెట్స్ కానీ, అలానే డ్రింకింగ్ వాటర్ కానీ ఎక్కడా ప్రాబ్లమ్స్ లేకుండా హైయెస్ట్ ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో స్టేట్లో చీరాల ఉండేది. చీరాల ఏరియా హాస్పిటల్ చాలా ఫేమస్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫోకస్డ్గా అందరి డాక్టర్స్ని రిక్రూట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి సిటీ స్కాన్ పెట్టించి 700 నుంచి 750 మంది ప్రతిరోజు పేషెంట్స్ పేదవాళ్ళు వచ్చి చూపించుకునేటటువంటి పరిస్థితి. అలానే జనరిక్ మెడిసిన్స్ కూడా హయ్యెస్ట్ ఓపెన్ చేసి, హయ్యెస్ట్ పర్చేజ్ చేసింది కూడా చీరాల్లోనే 6 షాపులు ఓపెన్ చేసాం, రూరల్లో కానీ టౌన్లో కానీ. అన్నిటికి మించి ఇంకా ఇది రెక్కల కష్టం మీద బ్రతికే పేదల ఏరియా. న్యాచురల్ రిసోర్సెస్ ఏముండవు. మాకు లక్కీగా కోస్ట్ ఉన్నందువల్ల ఒక రోడ్డు డెవలప్ చేసాం 12 kilometers. రోడ్డు డెవలప్మెంట్ చేసినందువల్ల పెద్ద ఎత్తున టూరిజం వచ్చి ఇవాళ ప్రతి వారం 50,000 మంది పర్యాటకులు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని సందర్శించినందువల్ల ప్రత్యక్షంగా ఒక 5,000 మందికి, పరోక్షంగా ఇంకొక 5,000 మందికి ఉపాధి దొరికేటటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రతి రంగాన్ని రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి పరంగా, సమస్యల పరిష్కార పరంగా ముందు వరుసలో ఉంచాం. మత్స్యకారుల మధ్య జరిగిన ఒక వివాదానికి కారణం ప్రధానంగా మీరే అని మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనికి నిజమే, వాస్తవం ఎంత ఉందంటారు? అక్కడ మీరు గ్రామంలోకి వెళ్ళి అక్కడ జనం ఏం చెప్తే అది నిజం. ప్రత్యర్థి అనేవాళ్ళు ఏదని చెప్తారు. ఆ 7 గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు ఏమి చెప్తే అది నిజం. వీళ్ళు వచ్చిన తర్వాతే గొడవలు వచ్చినాయి. 18 సంవత్సరాలు అంతకుముందు నేను మత్స్యకారులు ఇక్కడ 2 రకాలుగా ఉంటారు. ట్రెడిషనల్ అండ్ ప్రోగ్రెసివ్ ఫిషర్మెన్. సంప్రదాయబద్ధ మత్స్యకారులు మోడర్నైజ్డ్ ఆధునిక పద్ధతుల్లో ఒక డీప్ సీలోకి వెళ్ళి 175 kilometers సముద్రంలోకి వెళ్ళి మెకనైజ్డ్ బోట్స్తో చేసేవాళ్ళు. వీళ్ళిద్దరికి మధ్య చిన్న చిన్న క్లాషెస్ వస్తుంటాయి.
2-3 ఇయర్స్కి ఒకసారి. ఎప్పుడైతే ఫిషింగ్ యాక్టివిటీ తగ్గిద్దో అప్పుడు వస్తే అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి 18 సంవత్సరాల్లో ఒక్క మాట అనుకుంది లేదు, ఒక పోలీస్ కేసు లేదు, ఒక రక్తబొట్టు కూడా. వీళ్ళు వచ్చిన తర్వాతే వీళ్ళకి అవగాహన లేక చేతగాక గొడవ పెట్టేశారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆ 2 వర్గాలు నాకు సపోర్ట్ చేస్తున్నాయి కదా ఈ ఎలక్షన్కి. మీరు వెళ్ళి కనుక్కోండి, 7 గ్రామాల్లో మీరు కనుక్కోండి. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కరణం వెంకటేష్ని గెలిపించినట్లయితే చీరాల ప్రశాంతంగా ఉంటుంది. అదే మిమ్మల్ని గెలిపించినట్లయితే మరొకసారి కుట్రలు అవన్నీ కూడా ఈ చీరాల నియోజకవర్గంలో పెరిగే అరాచక పాలన అనేది మీరు అందించినట్టు ఉంటుందని ఆయన ప్రచారంలో చెప్తూ ఉన్నారు. ప్రశాంతత అంటే గంజాయి అమ్మటం, ప్రశాంతత అంటే పేదల బియ్యాన్ని ప్రశాంతంగా అమ్ముకోవటం, ప్రశాంతంగా రేత్రిపూట ఇసుక తోలుకోవటం, మత్స్యకారుల గ్రామాల్లో అయితేనేమి ఏదైతేనేమి 300% క్రిమినల్ కేసులు పెరిగినాయి ఇలా చేతగాంది. దీన్ని ప్రశాంత్ అంటారా? 4 మర్డర్లు జరిగినాయి ఫస్ట్ టైం. నేనున్న 10 ఇయర్స్లో ఒక మర్డర్ జరగలేదు. అసలు చిన్న చిన్న దొంగతనాలు 100 జరిగినాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే పేపర్లో రాయకపోతే మేనేజ్ చేసి ఎవడో ప్రశ్నించే దీని లేక దాన్ని ప్రశాంత్ అంటే అది వాళ్ళ కర్మ. జనం వాళ్ళు చెప్పుకునే ప్రశాంతతకి నేనున్నప్పుడు ఉన్నటువంటి టెన్యూర్కి ఎలక్షన్కి మీకు అర్థమైపోద్ది. మొదటిగా అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచే మీరు మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆలోచన చేశారు. మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అట్లేం కాదు, ఇండిపెండెంట్ అంటే నాకు ఆటో సింబల్ తోటి ఈ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడైతే ఆటో సింబల్ మీద నేను గెలిచానో ప్రతి వాళ్ళు ఇది మా సింబల్ అని నాకు ఓటేసిన వాళ్ళంతా ఇప్పటికీ ఆ స్టిక్కర్స్ డోర్స్ మీద ఉంటాయి. లాస్ట్ 10 సంవత్సరం మీరు వెళ్ళి చూసినా కానీ ఆల్మోస్ట్ 50% అబో ఇళ్ళకి ఆటో స్టిక్కర్ ఉంటుంది. మేము గెలిపించాం, మా ఎమ్మెల్యే మా ఇంట్లో ఉన్నాడు, మా తమ్ముడు అన్న ఆ ఫీలింగ్ ఉంది. దాని నుంచి నాకు ఒక ప్రెషర్ ఉంది. ఇండిపెండెంట్ అయితే బాగుండు, మనం సొంతగా మనం పార్టీ పెట్టుకున్నాం ఆ సోషల్ ఫ్యాసినేషన్ ఫీలింగ్ తోటి ఇండిపెండెంట్ అనేది థింక్ చేసాము. ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా కాంగ్రెస్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన ఉంది. సరే, కారణం ఏమన్నా కానీ ఎలక్షన్ కమిషను ఆటో సింబల్ని ఫ్రీజ్ చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు కారులాగా ఆటో ఉంటుందని, కారులాగా రైలు ఇంజిన్ ఉంటుందని, రోడ్ రోలర్ ఉంటుందని ఈ 3 సింబల్స్ని ఈ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేసింది. అదొక కారణం. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్, నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి ఎంట్రీనే జెడ్పీటీసీగా మొదటిసారి ఎమ్మెల్యే గెలిచింది కాంగ్రెస్ కాబట్టి ఆ రకమైన ఆ వర్గాలతోటి నాకు క్రిస్టియన్ మైనార్టీసు, ముస్లిం మైనార్టీసు, నా ఎమ్మటి ఉన్నటువంటి భేదాభికి కాంగ్రెస్తో మంచి అసోసియేషన్ ఉంది, మంచి బౌండింగ్ ఉంది. అందువల్ల కాంగ్రెస్ని చూస్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం అంటే పూర్తిగా వైభవం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం సంతరించుకుందని అనుకుంటున్నారా ప్రస్తుతం? ఖచ్చితంగా ఇక్కడైతే మంచి మెజార్టీతో గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి. షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది అనేది రాజకీయ వర్గాల విశ్లేషకులు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఎస్, ఖచ్చితంగా పెరిగింది. చాలా కన్సిడరబుల్గా ఓట్స్ పెరుగుతాయి. లాస్ట్ టైం అంత దారుణంగా ఉండదు అని, గొప్పగా సీట్లు వస్తాయని నేను చెప్పలేను. కానీ నేను ఇంకా పూర్తిగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో పెద్ద ఫోకస్ చేయలేదు, అంత టైం కూడా లేదు. బట్ చాలా పెద్ద ఎత్తున షర్మిల గారు ఒక కారణం. ఎట్ ది సేమ్ టైం 10 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత కొన్ని వర్గాలకి ఒక రాజకీయ వేదిక కావాలి. ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీస్కి, ముస్లిం మైనారిటీస్కి, ఆ వర్గాల నుంచి లేకపోతే హిందూస్లో ఉన్నటువంటి సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అనేది సరైన వేదిక అనేది వాళ్ళ తాలూకు ఆలోచన. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలోకి వెళ్తూ ఉన్నారు. ప్రజలకు అంటే ఏమి విశ్వాసం కల్పిస్తారంటే ఆల్రెడీ మీ గురించి మొత్తం తెలిసిన వ్యక్తులు, నా వెనకాల ఉన్న కార్యకర్తలు, నాయకులు కావచ్చు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గత 15 సంవత్సరాల నుంచి నేను తెలిసిన వ్యక్తిని కాబట్టి నా వెనక ఉన్నారు అని చెప్తున్నారు. మీరేం వారికి హామీ ఇస్తున్నారు? మీరు విచిత్రమైన పరిస్థితి మీరు గమనించినట్టయితే నా 40 రోజుల ప్రచార పర్వంలో ఎక్కడ నువ్వేం చేస్తావని కానీ నువ్వు గతంలో మాకు చెప్పింది చేయలేదనే మాట ప్రజలు ఎవ్వరు నన్ను అడగల. నేనేం చేస్తాననేది 100% ప్రజలకు తెలుసు. నిత్యం ప్రజల్లో ఉంటాను. అసలు ఎమ్మెల్యే అనేది ఒక పెద్ద రాజ్యాంగ పదవి కదమ్మా. మన రాజ్యాంగాన్ని అనుసరించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నాకు చట్టసభల్లో మాట్లాడే అవకాశం, చట్టాలను చేసే అవకాశం, లేదంటే రొటీన్లో లోకల్ బాడీస్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే డిఆర్సీ కావచ్చు, మున్సిపాలిటీలో ఎక్స్ ఆఫీషియో మెంబర్గా ఉంటాను. ప్రతి లోకల్ బాడీకి నేను స్పెషల్ ఇన్వైటీగా ఉంటాను. ప్లస్ నేను ఇన్వైట్ చేస్తే, కాల్ ఫర్ చేస్తే ఏఐఎస్ ఆఫీసర్ అయినా వచ్చి రివ్యూ పెట్టాలి కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించి. చీఫ్ సెక్రటరీతో సహా నేను వెళ్తే ఆన్సర్ చేయాలి. నాకు ఎమ్మెల్యే పదవి ద్వారా రాజ్యాంగపరంగా
చాలా బలమైనటువంటి హక్కులు నాకు వస్తాయి. దాన్ని వినియోగించి నేను ఏం చేస్తాననేది ఈవెన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏం చేశాననేది ప్రజలకు తెలుసు. కాబట్టి నా వెనక ఒక పెద్ద రాజకీయ పార్టీ అండదండ ఉందా లేదనేది కాదు అధికార పార్టీకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద జాతీయ పార్టీ, మెయిన్ అపోజిషన్ పార్టీ, ఈరోజు కూడా రేపు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తున్న పార్టీ. నా వెనక పార్టీ ఉన్నప్పటికీ ఇక్కడ వీక్గా ఉన్న నా ఎమ్మటుంటానికి కారణం ఏంటంటే నేను ఎమ్మెల్యే పదవితోటి ఏం చేస్తాననేది ప్రజలకు తెలుసు. నియోజకవర్గ ప్రజలకి ఇప్పటి వరకు అంటే వైసీపీని మీరు వీడి బయటకు వచ్చే ముందు వరకు కూడా 2 వర్గాలు ఇక్కడ, ఒకటి కరణం బలరాం వర్గం, ఒకటి ఆమంచి కృష్ణమోహన్ వర్గంగా వైసీపీ విడిపోయింది. ప్రస్తుతం వైసీపీ సెపరేట్ అయ్యారు, మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? మీరు చెప్పినటువంటి కరణం బలరాం అవినీతి, అక్రమాలు, అరాచకాలు అన్నిటితో ప్రజలు విసిగిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళేమో వై నాట్ 175 ప్రతి నియోజకవర్గంలో కూడా మేమే గెలుస్తామనే ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? కరణం బలరాంకి ఇక్కడేం వర్గం లేదు. అతను అంతకుముందు చేసిన దగ్గర ఏమైనా ఉందేమో కానీ ఇక్కడ ఓన్లీ వైసీపీకి సంబంధించిన కొన్ని వర్గాల ఓట్లు వాళ్ళకి వస్తాయి తప్పితే వాళ్ళ క్యాండిడేచర్ పరంగా మైనస్ పోతాయి. వాళ్ళ చేష్టల వల్ల, దోపిడీ వల్ల పోతాయి తప్పితే నాకు కూడా వర్గం అని కాదు. కానీ నాకు అక్రాస్ ద కాన్స్టిట్యున్సీ అన్ని కులాల్లో నాకు ఆత్మీయులు ఉన్నారు, జీవితకాలం ఉంటారు. వాళ్ళు రాజకీయంతో సంబంధం ఉన్నా లేకపోయినా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఆదరాభిమానాలతోటి చాలా పెద్ద మెజార్టీతో నేను గెలుస్తాను. మీ నియోజకవర్గంలో ప్రధానంగా మత్స్యకారులు, దళితులు, యాదవులు ఎక్కువగా, వీవర్స్ కూడా వీవర్స్ వాళ్ళు కూడా వీవర్స్ ఎక్కువగా ఉంటారు, చేనేత వృత్తి. ఈ 4-5 సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి సపోర్ట్ మీకు ఎంతవరకు? వీవర్స్కి సంబంధించి ఖచ్చితంగా ఆ 2 రాజకీయ పార్టీల కన్నా బెటర్గా నాకే ఉంటుంది. మిగిలిన అన్ని వర్గాల్లో మోర్ దాన్ 50% ఓట్స్ నాకు వస్తాయి. ఏది చిన్న చిన్న కులాల్లో ఫిషర్మెన్ మోర్ దాన్ 90, ముస్లిమ్స్ మోర్ దాన్ 90, కాపూస్ మోర్ దాన్ 90, చిన్న చేతి వృత్తులు కలిగినటువంటి బీసీ వర్గాలు ఆల్మోస్ట్ 60% వస్తాయి. అలానే ఎస్సీస్లో కూడా మోర్ దాన్ 60% ఓట్స్ నాకు వస్తాయి. మీ బ్రదర్ జనసేన పార్టీ నుంచి ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. సో ఫ్యామిలీలోనే 2 పార్టీ నుంచి ఉన్నారు. ఆయన నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా, లేకపోతే మీ ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఏమైనా ఉన్నాయి? మేము రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి సంబంధం లేదు మా అన్నకి నాకు. అసలు నా రాజకీయంతో మెయిన్ ఆయనకి ఏ రోజు సంబంధం లేదు. మేము 98లో సపరేట్ అయ్యాం. నా మ్యారేజ్ 99లో అయింది. నేను 2001లో పాలిటిక్స్లోకి వచ్చాను. ఆయన ఉండేది వేటపాలెంలో మండలి హెడ్ క్వార్టర్, నేను ఉండేది నా సొంత ఊర్లో. అసలు ఎక్కడ అభిప్రాయ భేదాలు కానీ విభేదాలు కానీ లేవు. ఎట్ ది సేమ్ టైం నా రాజకీయంతో మా అన్నకి ఎలాంటి సంబంధం లేదు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీలో చేరేందుకు మీరు ప్రయత్నాలు చేశారు, అక్కడ యాక్సెప్ట్ చేయలేదు అనే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? చాలా తప్పది. ఒక బీసీ క్యాండిడేట్ గురించి ఈ బాపట్ల జిల్లానే ప్రముఖమైనటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అతని క్యాండిడేచర్ని అతను నాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బీసీని ఇక్కడ నిలబెడితే నా సపోర్ట్ కూడా ఉంటుంది అనేది ఒక వాదన ఇక్కడ ఉంది. కాబట్టి ఆ క్యాండిడేట్ని ఒప్పిమని వాళ్ళు అడిగితే సంప్రదిస్తే, ఆ ఎమ్మెల్యే సంప్రదిస్తే ఒప్పుకోకపోతే నన్ను అడిగి ఒప్పిమని చెప్పి ప్రయత్నం చేశారు. నేను కూడా అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాను. ఆ పరంగా తెలుగుదేశం పార్టీ నుంచి డిస్కషన్ అయింది తప్పితే నన్ను వాళ్ళు సంప్రదించడం కానీ నేను తెలుగుదేశం చేరుతానే కానీ ఎక్కడ డిస్కషన్ అవ్వదు. నియోజకవర్గ ప్రజలకు అంటే చీరాల నియోజకవర్గం నుంచి అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మీరు సపరేట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజల నుంచి ఏం కోరుతున్నారు? ప్రజలను నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వారికి ఏం హామీ ఇస్తారు? మా అభివృద్ధి అంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టూరిజం డెవలప్మెంట్ కానీ, అలానే అంబేద్కర్ భవన్ కానీ దళిత్స్కి, ముస్లిమ్స్కి షాదీఖానా కానీ, అతిపెద్ద మోడర్న్ మార్కెట్, కూరగాయల మార్కెట్ చీరాల్లో, అలానే మండల హెడ్ క్వార్టర్స్ 2 అనుకున్నాం. ఒకటి పూర్తయింది, వేటపాలెం, ఇపురపాలెం చేయాలి. ఇలా చాలా వరకు ఏమి మౌలికంగా కావాలో అవన్నీ చేసాము. ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా చేస్తాము. దాటన్నిటికన్నా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా చేనేతల వృత్తి దెబ్బతింది. వాళ్ళకి చేనేతని బలపరచాలి. దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చేత పెద్ద ఎత్తున అధ్యయనం చేయించి ఒక పరిశోధనాత్మకమైనటువంటి అధ్యయనం, ఏదో ఊరికే 10 మందితో మాట్లాడకుండా కరోనా తర్వాత
ఈ టెక్స్టైల్కి సంబంధించినటువంటి ట్యాక్సేషన్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ రేట్లన్నీ రంగులు రసాయనాలు ఆ యార్న్ రేట్లు పెరిగి దారుణంగా వృత్తి దెబ్బతింది. దాన్ని రివైవ్ చేయడంతో పాటు రికవర్ అయ్యేలోపు ప్రత్యామ్నాయమైనటువంటి చేనేతలకు ఉపాధి చూపించాలి. అలానే నాన్ వేవర్స్కి కూడా డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు చాలామంది కూలి పనికి వెళ్తున్నారు. ఈ ఫ్లోరింగ్ పరచడం, బేల్దారి మేస్త్రుల కింద మారిపోయారు. హోటల్స్లో పెద్ద ఎత్తున వేల మంది నాన్ వేవర్స్ కూడా, వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి అవకాశాల మీద ఈసారి నేను ఫోకస్ చేయాలి. టూరిజం ఉంది, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు తీసుకురావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి నాకు చేతనైనటువంటి వరకు ప్రతిరోజు నేను దాని మీద ఫోకస్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం కుందేరు కూడా ఒక రాచపుండు లాంటిది. కుందేరులో ఉన్నటువంటి పొల్యూషన్ని పూర్తి స్థాయిలో రూపుమాపే దానికోసం దానికి ఒక పరిష్కారాన్ని చూపెట్టడం జరుగుతుంది కమింగ్ 10 years. నియోజకవర్గంలో మీకు ఉన్నంత గ్రిప్ ఎవరికి ఉండదు. మిగిలిన రాజకీయ నాయకులు ప్రస్తుతం పోటీ చేస్తున్న వారికి కావచ్చు, సామాజిక స్థితిగతులు కావచ్చు, అన్నీ కూడా మొదటి నుంచి మీరు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి వారు అంతా కూడా బయట నుంచి వచ్చారు. సో వారికి మీకు తేడా ఎలా ఉంటుంది పాలన పరంగా? అసలు వాళ్ళకి ఊర్ల పేర్లే తెలియదు ఇంతవరకు. ఏ గ్రామాలు ఎక్కడ ఉండి ఎవరినన్నా కారు ఎక్కించుకుంటే కానీ పలానోరు వచ్చిందని చెబితే కానీ వాళ్ళిద్దరికి తెలియదు. ఇక అసలు ప్రజల జీవనం గురించి వాళ్ళకి తెలిసే అవకాశం ఏడుంది. కర్ణం బలరాం అండ్ టీం అయితే వాళ్ళ కొడుకు కానీ ఎవరైనా కానీ 5 yearsలో 99% ప్రాంతాలను అసలు విజిట్ చేయాలి. 99% మంది ప్రజల్ని కలిసేదానికి అవకాశం కూడా ఇవ్వాలి. ఈ కొండయ్య గారు కూడా వెనక ఎవరో ఒకరిని ఎక్కించుకోవాలి. పలానా ఊరి పేరు ఇది వేటపాలెం, ఇది దేశాపేట, ఇది దాటేమో, ఇది రావణపేట కదంట, కాదు పందెలపల్లి, అలా చెప్తేనే తెలిసింది. ఇక సామాజిక పరిస్థితులు, వృత్తులు, ప్రజల యొక్క మంచి చెడ్డ తెలుసుకునేదానికి వాళ్ళకి అవకాశమే లేదు. నేను పుట్టి పెరిగింది ఇక్కడ చాలా చిన్న వయసులో 24 years అప్పుడు నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ప్రతిరోజు జనంలో ఉండా. ఈవెన్ 18 సంవత్సరాలు ఏదో ఒక పదవులు ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్నాను. ఓడిపోయిన తర్వాత కరోనా వచ్చిన 2 years కూడా ప్రజల మధ్యలో ఉన్నాను. నేను పాలిటిక్స్లో ఉన్నంతకాలం నాకు జీవితంలో ఓపుకున్నంతకాలం నేను ప్రజల మధ్యలో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ఏ హామీతో ముందుకు వెళ్తున్నారు? చీరాల నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించడానికి మీరు వారిని కోరేదేంటి? చీరాల నియోజకవర్గ ప్రజలకు నేను ఒక ఎమ్మెల్యేగా కన్నా కూడా వాళ్ళ తమ్ముడుగా, అన్నగా ప్రతినిత్యం ఏ చిన్న సమస్య ప్రభుత్వ పరంగా కానీ లేదు వ్యక్తిగతంగా నేను చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటే వాళ్ళ బంధువులు, ఇంట్లో వాళ్ళు చేయగలిగినటువంటి పరిస్థితి లేని పరిస్థితిలో కూడా మొదట గుర్తొచ్చేటటువంటి వ్యక్తిగా నేను. అలాంటి సంబంధం నాకు ఈ సమాజంతో ఉంది. అదే సంబంధాన్ని నేను ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకా బలంగా కొనసాగిస్తాను. అది మాత్రం చెప్పగలను. నేను 10 సంవత్సరాలు చేసినటువంటి ఏదైతే పరిపాలన ఉందో అది పరిపాలన కాదు, ఫక్తు సేవ. అది నిత్యం అందుబాటులో ఉండేవాడిని. అర్ధరాత్రైనా ప్రజలు నా దగ్గరికి వచ్చి కలిసేదానికి అవకాశం ఉండేది. నేను ఉండేది కూడా నా సొంత ఊరే. నాకు వేరే వ్యాపకాలు కానీ పెద్ద వ్యాపారాలు కానీ లేవు. ఉన్న కొద్దిపాటి వ్యాపారం కూడా నా ఊర్లోదే. ప్రజలందరికీ కూడా ఇది తెలుసు. నేను గత 10 సంవత్సరాల్లో ఎలా అయితే అందుబాటులో ఉన్నానో అలానే ఉంటానని మాత్రం చెప్పగలను. ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఏదైతే ఇప్పుడు దారుణంగా 5 సంవత్సరాల నుంచి దెబ్బతిందో దాన్ని రికవరీ చేస్తాను. 3 నెలల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ పెట్టిస్తాము. శాండ్ రేట్ కూడా 1000-1200 తీసుకొస్తాం. తన నియోజకవర్గ ప్రజలు తన 10 సంవత్సరాల పాలన చూస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి పాలన జరిగింది చీరాల నియోజకవర్గంలో, అలాగే అవినీతి, అక్రమాలు, అరాచకాలు అనేవి పెరిగిపోవడం అనేది చీరాల ప్రజలు ఎప్పుడు ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో ఈసారి అంటే నన్ను గెలిపించినట్లయితే నియోజకవర్గానికి సంబంధించి లోకల్గా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, అలాగే ఏ ఇంట్లో ఏ అవసరం ఉందో తెలిసిన వ్యక్తిని కాబట్టి ప్రజలు నన్నే ఎన్నుకుంటారని భావిస్తున్నానని ఆమంచి కృష్ణమోహన్ చెప్తున్నారు. ఇది ఇవాల్టి హెచ్ఎం టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.